నారా లోకేష్ జన్మదినాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఘనంగా జరుపుకున్నాయి సార్. ఈసారి చాలా ప్రత్యేకంగా నారా లోకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. కూటమి పార్టీలు అయిన బీజేపీ అండ్ జనసేన, టీడీపీతో పాటు బీజేపీ అండ్ జనసేన పార్టీల నాయకులు కూడా ఈసారి ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలో కూడా సెలబ్రేషన్స్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ ప్రముఖులు కూడా నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సార్. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ కూడా చేశారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణం తీసుకురావడంలో ఇంకా మీరు మంచి పనులు చేస్తూ ఉన్నారు. మంత్రిగా మీకు మరింత శక్తిని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. వైఎస్ షర్మిల కూడా ట్వీట్ చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు సార్, లిస్ట్ చెప్పుకుంటే. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకి వారసుడు నారా లోకేషే. పార్టీలో ఆయనకు పోటీ లేదు. ఆ రేంజ్ లో లోకేష్ ఇన్స్టాలేషన్ జరుగుతోంది పార్టీలో. మరో వార్త సార్, లోకేష్ కు త్వరలో పట్టాభిషేకం అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏమంటారు సార్? ఈసారి చాలా ప్రత్యేకంగా లోకేష్ బర్త్డే జరిగింది. లోకేష్ ఎవల్యూషన్ లో మనకు అంటే ఫ్యాక్టర్స్ కనుక చూస్తే, ఒకటి భారతదేశ రాజకీయాల్లో రీజనల్ పార్టీస్, ఈవెన్ నేషనల్ పార్టీ కాంగ్రెస్ లాంటి పార్టీనే కుటుంబ నాయకత్వం ఉన్న పార్టీ. రీజనల్ పార్టీస్ అన్ని దేశవ్యాప్తంగా ఈ కుటుంబ ప్రాతిపదిక కలిగిన పార్టీలు. ఇందులో తెలుగుదేశం పార్టీ మొదటిది కాదు, చివరిది కాదు. ఇప్పుడు మీకు జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు థర్డ్ జనరేషన్ పాలిస్తోంది. మీకు మహబూబా ముఫ్తీ, వాళ్ళ ఫాదర్ ముఫ్తీ మహమ్మద్ సయీద్ జమ్మూ కాశ్మీర్లో. పంజాబ్లో ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్బీర్ బాదల్. మీకు హిమాచల్ ప్రదేశ్లో ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్, ప్రతిభా సింగ్, విక్రమాదిత్య కాంగ్రెస్ పార్టీలో. మీకు ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు మీకు తేజస్వి యాదవ్. బెంగాల్లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. ఒరిస్సాలో బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్. మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే థర్డ్ జనరేషన్. రాజస్థాన్లో రాజేష్ పైలట్ కొడుకు సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీలో. ఇలా మీకు కర్ణాటకలో దేవగౌడ కొడుకు కుమారస్వామి. తమిళనాడులో కరుణానిధి కొడుకు స్టాలిన్, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ థర్డ్ జనరేషన్. మీకు ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఇక ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీ రామారావు. సో ఇలా మీకు ఒక్కొక్క స్టేట్, ఇప్పుడు మీకు ఇండియన్ పిక్చర్ మొత్తం ఇచ్చాను నేను. మీకు ఈ మొత్తం పిక్చర్లో క్లియర్ హర్యానాలో దేవీలాల్ మునిమనవడు కూడా ఉన్నాడు. ఇప్పుడు జననాయక జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా, ప్రముఖ రైతు నాయకుడు దేవీలాల్ మునిమనవడు. ఉత్తరప్రదేశ్లో చరణ్ సింగ్, అజిత్ సింగ్, జయంత్ సింగ్ రాష్ట్రీయ లోక్దల్. ఇప్పుడు థర్డ్ జనరేషన్ నాయకత్వం మీకు రాష్ట్రీయ లోక్దల్లో కనబడుతుంది. సో ఇలా ఒక్క రాష్ట్రం మనకి కాదు, మీకు ఇప్పుడు ఎంటైర్ కంట్రీ చెప్పాను. సో అందువల్ల దిస్ ఈజ్ నైదర్ న్యూ నార్ సంథింగ్ యునీక్, సంథింగ్ స్ట్రేంజ్. ఇదేదో ఊహకందంది కాదు. ఇదేమో తెలుగుదేశం పార్టీకే ప్రత్యేకమైన పరిణామక్రమం కాదు. ఎందుకంటే భారత రాజకీయాల్లోనే దీన్ని అంగీకరిస్తున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఫోర్త్ జనరేషన్ కదా. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ షాడో దాటి ఎదగలేకపోతుంది, రాలేకపోతుంది కదా. సో ఇండియన్ కల్చర్లోనే, ఆ మాటకొస్తే సౌత్ ఏషియన్ కల్చర్లోనే, ఇప్పుడు పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ కంట్రీలో బెనజీర్ భుట్టో వాళ్ళ ఫాదర్ జుల్ఫికర్ అలీ భుట్టో. ఇప్పుడు మీకు నవాజ్ షరీఫ్ కూతురు మీకు పంజాబ్ చీఫ్ మినిస్టర్, నవాజ్ షరీఫ్ తమ్ముడు షబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఆయన కూతురు కూడా పంజాబ్ అనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో మీకు బెనజీర్ భుట్టో కొడుకు జుల్ఫికర్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో. మీకు ఆమె కొడుకు ఇప్పుడు బిల్వాల్ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు థర్డ్ జనరేషన్. అక్కడ కూడా బంగ్లాదేశ్లో మీకు షేక్ హసీనా, షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు.
ఖాలిదా జియా, జనరల్ జియావుర్ రెహమాన్ సతీమణి బేగం ఖాలిదా జియా కొడుకు తారిక్ రెహమాన్ ఇప్పుడు నెక్స్ట్ బిఎన్పి నాయకుడు, బహుశా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. సినిమాలో బండార్ నాయక్ కూతురు చంద్రిక కుమారతుంగ మీకు. అలాగే రాజపక్షలు ఒక 4-5 రాజపక్షలు, ఒకటి కాదు, గోటబాయ రాజపక్ష, మహేంద్ర రాజపక్ష, ఇట్లాంటి ఒక 5-6 రాజపక్షలు కలిపి భక్షించిన శ్రీలంకను. సో ఇలా సౌత్ ఏషియన్ పొలిటికల్ కల్చర్లోనే మీకు ఈ వారసత్వాన్ని అంగీకరించేటువంటిది. ఆ మాటకేస్తే అమెరికాలోనే మీకు జార్జ్ బుష్ సీనియర్, జార్జ్ బుష్ జూనియర్లు ఉన్నారు కదా. సో అమెరికన్ పాలిటిక్స్ కూడా ఈ డైనాస్టిక్ అనేది కొత్త కాదు. అందువల్ల తెలుగుదేశం పార్టీని ఏదో మనం ప్రత్యేకంగా ఈ వేలు పెట్టి చూపెట్టాల్సిన అవసరం లేదు. ఇది మొదటి ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే లోకేష్ ఇక్కడికి వచ్చే వరకు తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి టీడీపీ ప్రత్యర్థులు ఒక డివిజన్ తేవాలి, నందమూరి కుటుంబం, నారా కుటుంబం అని. వారసత్వ రాజకీయాలు కొత్త కాకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చే వరకు మీకు మహారాష్ట్రలో ఠాక్రే కజిన్స్ మధ్య ఘర్షణ మనం చూసాం, విడిపోయారు, కలిశారు. అలాగే సిబ్లింగ్స్ మధ్య తేడా చూసాం, జగన్మోహన్ రెడ్డి, షర్మిల, కేటీఆర్, కవిత, మీకు ఈవెన్ ములయాం కుటుంబంలో కూడా మీకు ఇప్పుడు కోడలు విడాకులు అవుతున్నాయి. కానీ బట్ ఒకప్పుడు వారి ములాయం సింగ్ యాదవ్ కొడుకు కోడలు అఖిలేష్ యాదవ్, అలాగే ఇంకో కోడలు అఖిలేష్ యాదవ్ సంబంధం లేకుండా వాళ్ళ సోదరుడి వైఫ్ అపర్ణ యాదవ్, మీకు తమిళనాడులో స్టాలిన్ కు అలగిరికి మధ్య, ఇలా మీకు ఈ ఘర్షణ కుటుంబ రాజకీయాలు. మీకు బీహార్లో తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, అంటే ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఆ డివిజన్ ఉంటుంది. కొంతమంది నిలబడతారు, మిగతా వాళ్ళు పోతారు. ఇప్పుడు ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ స్థాయిలో గ్రాండ్ చిల్డ్రన్ నాయకులేరు. అదే వరుణ్ ఫిరోజ్ గాంధీ ఏదో బీజేపీలో ఎంపీ అయ్యారు, ఇప్పుడు బీజేపీలో కూడా లేడు. సో సోనియా గాంధీ కోడలే, ఇందిరాగాంధీకి మనేకా గాంధీ కోడలే. ఆ మాట కాస్తే సంజయ్ గాంధీ ముందు రాజకీయాలకు వచ్చారు రాజీవ్ గాంధీ కన్నా. సో అందువల్ల కానీ రాజకీయాలు అనేది అలా ఫ్యామిలీ ట్రీలో ఒక్కరు మాత్రమే ఇమడగలుగుతారు, ఇద్దరు ఇమడడం సాధ్యం కాదు అన్లెస్ అంగీకరిస్తే తప్ప. ఇప్పుడు మీకు తమిళనాడు తీసుకుంటే స్టాలిన్ నాయకత్వాన్ని సిస్టర్ అంగీకరించింది, కానీ కనుక అక్కడ డిఎంకేల పంచాయతీ లేదు. ఇక్కడ షర్మిల జగన్ అంగీకరించలేకపోయింది, అకామిడేట్ కాలేకపోయింది. ఇక్కడ కవిత అకామిడేట్ కాలేకపోయారు, తేజ్ ప్రతాప్ యాదవ్ అకామిడేట్ కాలేకపోయాడు. సో దానివల్ల డివిజన్స్ మీకు మొదలవుతుంటాయి. ఇక్కడ లోకేష్ పోటీ లేదు, ఇక్కడ లోకేష్ కు పోటీ లేదు. ఆ పోటీని సృష్టించటానికి ప్రత్యర్థుల ప్రయత్నాలు కూడా చేశారు, ప్రయత్నాలు జరిగాయి కూడా ప్రత్యర్థులతో సంబంధం లేకుండా. కానీ అది చంద్రబాబు నాయుడు సమయానికి వచ్చేవరకే ఆ పోటీ కాస్త తేలిపోయింది. అంటే హిస్టరీ హెస్ డిసైడెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో హిస్టరీ హెస్ డిసైడెడ్ హూ కెన్ క్వశ్చన్. ఎందుకంటే ఎన్టీ రామారావు అల్లుళ్ళలో చంద్రబాబు నాయుడు దగ్గు పార్టీల మధ్య ఆ పోటీ ఫస్ట్ జనరేషన్ లోనే అయింది, స్టార్టింగ్ లోనే అయింది. ఎన్టీ రామారావు ఉండగానే తెలుగుదేశం పార్టీ విడిపోక ముందే రామారావుపై తిరుగుబాటుకు ముందే జరిగింది కదా. ఆ మాటకైతే తిరుగుబాటుకు చంద్రబాబు దగ్గు పార్టీలు కలిసే పనిచేశారు కదా. ఈవెన్ రామారావు కుటుంబం అంతా కూడా చంద్రబాబు నాయుడు వెనకాలన్నారు. సో లక్ష్మీ పార్వతి ఫినామినన్ కాస్త చంద్రబాబు నాయుడు సక్సెషన్, అంటే ఎన్టీ రామారావు కుటుంబంలో చంద్రబాబు నాయుడు ఒక తిరుగులేని నాయకుడిగా చేసింది లక్ష్మీ పార్వతి ఫినామినన్ ఫస్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే దగ్గుపాటి, ఎన్టీఆర్ బిడ్డలు అందరూ, కొడుకులు బిడ్డలు అందరూ చంద్రబాబు నాయకత్వానికి వచ్చేసారు. అది ఫస్ట్ డిసిసివ్ అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడుకి వచ్చింది లక్ష్మీ పార్వతి ఫినామినన్లో, ఎన్టీ రామారావు పైన జరిగిన తిరుగుబాటులోనే. ఈ తర్వాత ఎవరు ఆపలేకపోయారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో అప్రతిహత నాయకుడిగా ఎదిగాడు. ప్రయత్నాలు జరగలేదా? జరిగింది, కానీ ప్రజలు అంగీకరించలేదు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టారు, నందమూరి హరికృష్ణ అన్న తెలుగుదేశం నుండి పెట్టారు, పురంధేశ్వరి కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళి ఎన్టీఆర్ వారసత్వానికి పరోక్ష ప్రయత్నము చేశారు. ఇవేవి కూడా ప్రజలు అంగీకరించలేదు. చరిత్ర తేల్చేసింది చంద్రబాబు నాయుడు సమయంలోనే ఇక ఈ వారసత్వ రాజకీయాల్లో ఉండే కుటుంబంలో వారసత్వం కొరకు జరిగే పోరును రిజాల్వ్ చేసింది. అది లోకేష్కు ఫస్ట్ అడ్వాంటేజ్గా వచ్చింది. ఎందుకంటే లోకేష్ సమయంలో ఫైట్ చేయాల్సిన అవసరం రాలే, అది చంద్రబాబు నాయుడు టైంలోనే రిజాల్వ్ అయిపోయింది. లేదు ఇంకా కిందికి వచ్చుంటే అప్పుడు ఛాలెంజ్ వచ్చేది. ఇప్పుడు లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి
మనం చర్చలంతా చూస్తుంటాం. తెలుగుదేశంలోనే అప్పుడప్పుడు మీటింగ్లు అప్పుడు జై జూనియర్ ఎన్టీఆర్ అని అంటుంటారు. సో అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ కలుస్తుంటారు. వ్యతిరేక మీడియాలో, టీడీపీ వ్యతిరేక మీడియాలో కథనాలు వస్తుంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మీరు గమనించండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ అనేది క్లోజ్ అయిపోయింది. మీకు అది ఎవరు కూడా అడుగుతలేరు. 2009 ఎలక్షన్స్ వాజ్ ద లాస్ట్ అపియరెన్స్ జూనియర్ ఎన్టీఆర్. 2009 ఎలక్షన్స్ హిస్టరీ కూడా ఎలా డిసైడ్ చేసిందంటే, జూనియర్ ఎన్టీఆర్ క్యాంపెయిన్ చేసిన ఎలక్షన్లో తెలుగుదేశం ఓడిపోయింది 2009లో. 2014లో, 2019లో, 2024లో నాకు గుర్తున్నంత వరకు జూనియర్ ఎన్టీఆర్ రాలే ఎన్నికల ప్రచారం. 2009 వాజ్ ద లాస్ట్, ఐ థింక్. సో 2009లో ఓడిపోయారు. తర్వాత 3 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు, అయినా టీడీపీ గెలిచింది. సో దాంతో ఇక జూనియర్ ఎన్టీఆర్ క్వశ్చన్ అనేది ఎక్కడికి వస్తుంది? హిస్టరీ డిసైడ్ చేస్తుంది. చరిత్ర కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. చరిత్ర చెప్పిన సమాధానాలు చంద్రబాబు కుటుంబానికి అనుకూలంగా వచ్చాయి. సో చరిత్ర ఇప్పుడు తీర్పది. మీరు నేను ఏమి చేయలేము. ఇప్పుడు ఎవరు టీడీపీని వ్యతిరేకించేవారు, చంద్రబాబు నాయుడు వ్యతిరేకించేవారు వ్యాఖ్యానించడం వేరు. ఒక ఇండిపెండెంట్గా మనం ఆలోచిస్తే హిస్టరీ హెస్ రిజాల్వ్ దట్ క్వశ్చన్. ఫ్యామిలీలో వారసత్వ పోటీ అనేది చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా చరిత్ర తీర్పు చెప్పేసింది. దానివల్ల లోకేష్కి వచ్చిన ఫస్ట్ అడ్వాంటేజ్ అది. అంటే ఇక సక్సెషన్ బ్యాటిల్ నెక్స్ట్ తరానికి వెళ్ళలేదు. ఇప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ పైన ఏది చర్చ జరిగినా ఆ చర్చ ఎక్కడికి, జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ నాయకుడిగా వస్తాడా అనే చర్చే తప్ప మీకు లోకేష్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో నాయకత్వం కొరకు వస్తారన్న ప్రస్తావన కూడా ఎక్కడా లేదు కదా. సో అందువల్ల అది ఫస్ట్ రెజల్యూషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ లోకేష్. అంటే ఫ్యామిలీ పార్టీస్లో ఈ సక్సెషన్ బ్యాటిల్స్ నడుస్తూనే ఉంటాయి. ఆ సక్సెషన్ బ్యాటిల్స్ రకరకాల రూపాల్లో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది ఫ్యామిలీ పాలిటిక్స్లో. సో ఆ రకరకాల రూపాల్లో మేనిఫెస్ట్ అయ్యే క్రమంలో అనేక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఆ వ్యక్తులకు ఉండేటువంటి సామర్థ్యాలు, ఆ వ్యక్తులు ప్లే చేసేటువంటి పొలిటికల్ కాంటెక్స్ట్లో ఇవన్నీ కూడా పనిచేసి ఫైనల్గా హిస్టరీ ఒక సొల్యూషన్ చెప్తుంది, ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ హిస్టరీ చెప్పిన వర్డిక్ట్ ఏంటి అంటే, లోకేష్కు ఇక రామారావు వారసత్వం విషయంలో ఆయన బిడ్డ కొడుకైనా రామారావు వారసత్వంగా కలిగిన తెలుగుదేశం పొలిటికల్ లెగసీ మీకు ఇండిస్ప్యూటబుల్గా లోకేష్కు దక్కింది. అది చంద్రబాబు నాయుడు సమయంలోనే పరిష్కారం అయిపోయింది. ఇక నెక్స్ట్ జనరేషన్కి ఆ సమస్య లేదు. ఒకవేళ వచ్చినా అది ఈ స్థాయిలో ప్రభావం ఏమి ఉండదు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ను బీజేపీ తీసుకొచ్చినా అన్లెస్ సెవరల్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ మారితే తప్ప. ఇది మొదటిది. రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే పర్సనాలిటీ ఆఫ్ లోకేష్ కూడా ఇవాల్వ్ అయింది. మీరు ఒకప్పుడు ఆయన బహుశా అత్యధికంగా ట్రోలింగ్ ఎదుర్కొన్న నాయకుల్లో లోకేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసి పప్పు అని కొడితే లోకేష్ ఫోటో వచ్చే దశకు పట్టుకొచ్చారు. అఫ్ కోర్స్ టీడీపీ వాళ్ళు తక్కువ తినలేదు. ఖైదీ నెంబర్ అని కొడితే జగన్ వచ్చేలా చేశారు. దానికి కౌంటర్ గా వైసీపీ వాళ్ళు పప్పు అని కొడితేనే లోకేష్ వచ్చేలా. దానికి తోడు పబ్లిక్ అపియరెన్సెస్ లో లోకేష్ కొన్నిసార్లు తత్తరపడము, ఆ కాన్ఫిడెన్స్ ను లేకుండా ఉండేలా కనిపించడము, ఇవన్నీ కూడా వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోవడము, పోటీ కన్నా ముందే పరోక్ష ఎన్నికల ద్వారా ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయడము, ఈ పరిణామాలన్నీ వైసీపీకి అడ్వాంటేజ్ ఇచ్చాయి తొలి దశలో. కానీ ప్రాసెస్లో ఏం జరిగింది, లోకేష్ తనకు తానుగా ఎవాల్వ్ అయ్యాడు. ఒకటి, ఆయన పర్సనాలిటీ మోర్ కాన్ఫిడెంట్గా అయ్యాడు. సో ఆయన పబ్లిక్ అపియరెన్సెస్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా కనబడుతున్నాడు, యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా. యువగలం పాదయాత్ర మరింత అవకాశాన్ని ఇచ్చింది. పార్టీ అఫైర్స్లో కీలక పాత్ర పోషించడం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం కూడా ఆయనకు అది అడ్వాంటేజ్గా మారిపోయింది. మీకు ఈ ఎవల్యూషన్, పొలిటికల్ అండ్ పర్సనల్ ఎవల్యూషన్ ఆఫ్ లోకేష్ సెకండ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు వైసీపీ వారు కూడా అటాక్ చేసిన లోకేష్ను వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషను, లేదా ఆయనను అండర్మైన్ చేయడమో, పర్సనాలిటీని అండర్మైన్ చేయడమో చేసే పరిస్థితులు లేరు. ఏమనంటే పొలిటికల్గా చంద్రబాబు నాయుడు ఎలా అటాక్ చేశారో లోకేష్ అటాక్ చేయడమే తప్ప, లోకేష్ ఒక బలహీనుడు, లోకేష్ ఒక బొమ్మ మాత్రమే అని వైసీపీ ఎంత చెప్పదలుచుకున్నా జనం అందుకు యాక్సెప్ట్ చేసడానికి సిద్ధంగా లేరు. అందువల్ల సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే పొలిటికల్ అండ్ పర్సనల్ ఎవల్యూషన్ ఆఫ్ లోకేష్ కలిసి వచ్చింది. మూడోది ఏమొచ్చింది అంటే అలైస్.
మిత్రులు. సో ఇదే సమయం లోకేష్ ఇన్స్టలేషన్ సమయంలోనే మీకు పొలిటికల్ అరిథమెటిక్ కాస్త తెలుగుదేశానికి అనుకూలంగా మారింది అలియన్సెస్. సో అలియన్సెస్ లో పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నాయకుడు, ఒకప్పుడు లోకేష్ నే టార్గెట్ గా చేసి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు మనం చూసాం. బీజేపీతో మైత్రి వల్ల బీజేపీ కూడా మీకు లోకేష్ ను టార్గెట్ చేసే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీకి షర్మిల నాయకత్వంలోకి వచ్చాక అసలు కాంగ్రెస్ తెలుగుదేశాన్ని టార్గెట్ చేయడమే మానేసింది. అక్కడ ఓన్లీ ఆంధ్ర కాంగ్రెస్ టార్గెట్ వల్ల జగన్ తప్ప ఇంకెవరు లేరు. అందువల్ల లోకేష్కి వచ్చిన మరో అడ్వాంటేజ్ ఏంటంటే పొలిటికల్ అటాక్ కేవలం వైసీపీ నుంచి మాత్రమే. ఒక వైసీపీ నుంచి పొలిటికల్ అటాక్ పెరుగుతున్న కొద్దీ లోకేష్ బలపడతాడు. అందువల్ల అదొక అడ్వాంటేజ్. ఎందుకు? తెలుగుదేశం సర్కిల్స్ లో, తెలుగుదేశం శ్రేణుల్లో లోకేష్ నాయకత్వం పట్ల ఏదైనా కాస్త అస్పష్టత, అనుమానం, శశబిషలు ఉంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యమాన వెళ్ళిపోతాయి. ఎందుకంటే వైసీపీ నిరంతరం లోకేష్ ను టార్గెట్ చేస్తే ఈ ప్రత్యర్థి శిబిరం నుంచి దాడులు జరుగుతున్నప్పుడు లోకేష్ ను తెలుగుదేశం వ్యవస్థ మొత్తం కాపాడుకుంటది కదా. సో ఒకవేళ ఈ దాడి లేనప్పుడు మా లోకేష్ ఇంకా ఎవాల్వ్ కాలేదు, మా లోకేష్ ఇంకా ఆ స్థాయికి తండ్రి స్థాయికి వచ్చాడా అని ఈ అనుమానాలు ఏమన్నా ఉంటే ఉండవచ్చేమో తెలుగుదేశం శ్రేణుల్లో. కానీ ఒక్కసారి ప్రత్యర్థుల నుంచి బలమైన దాడి వస్తుంటే అనివార్యంగా తమ నాయకుడిని తాము కాపాడుకుంటారు. కొన్ని మినహాయింపులు ఏమున్నా, కొన్ని అనుమానాలు ఉన్నా కూడా. సో ప్రత్యర్థుల దాడి అంటే మిత్రపక్షాల పవన్ కళ్యాణ్ ఉదాహరణ జస్ట్ ఇమాజిన్, మీరు ఒకవేళ తెలుగుదేశం అలయన్సే లేదు, ఒకవైపు నుంచి జగన్, మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్, ఇంకోవైపు నుంచి బీజేపీ లోకేష్ అటాక్ చేస్తుంది అనుకో, లోకేష్కి ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి. సో ఈ అలియన్స్ అరిథమెటిక్ ద్వారా ఏమైందంటే లోకేష్ కు ఒక వైసీపీ మినహా మరెవరి నుంచి అటాక్ లేదు. అది ఎవరి నుంచి అటాక్ లేకపోవడం లోకేష్కి అడ్వాంటేజ్ గా మారింది. సో అందులో అటాక్ కాకపోగా సమర్థన కదా, లోకేష్ కు మద్దతుగా పవన్ కళ్యాణ్ వస్తాడు, బీజేపీ వస్తారు, టీడీపీ వస్తుంది, జగన్ ఒక్కరే వ్యతిరేకిస్తారు. జగన్ వ్యతిరేకిస్తే ఏం జరుగుతుంది? లోకేష్ బలపడతాడు. ఎందుకంటే జగన్ దాడి చేసిన కొద్దీ లోకేష్ ను టీడీపీ కాపాడుకుంటుంది. సో అందువల్ల అది థర్డ్ ఫ్యాక్టర్ అలియన్సెస్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీకు ఈ పొలిటికల్ ఎలక్టోరల్ కాంటెక్స్ట్. సో సాధారణంగా ఒక పార్టీ ఫస్ట్ టైం లోకేష్ పాలిటిక్స్ లో మోర్ చురుగ్గా వచ్చిన సమయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. అప్పుడు కూడా ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ, ఒక నాయకుడు ఎవాల్వ్ కావడం కష్టం అవుతుంది. ఇప్పుడు కేటీఆర్ కూడా మీకు తెలంగాణ ఉద్యమంలో ఎవాల్వ్ అయ్యారు, తర్వాత అడ్వాంటేజ్ అయింది. మీకు లోకేష్ 2014 కన్నా ముందు తెర వెనుక ఉన్న పార్టీ ఆర్గనైజేషన్ లో పనిచేస్తే బాధ్యతలు ఉంటే ఉండొచ్చు, కానీ ఫీల్డ్ లెవెల్కి వచ్చింది తెలుగుదేశం పార్టీ మొదటిసారి విభజిత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక. అప్పుడు ఆల్రెడీ టీడీపీ అధికారంలో ఉంది కనుక లోకేష్ ఆపర్చునిటీ ఏంటి, ఎమ్మెల్సీ ద్వారా వచ్చాడు, చంద్రబాబు నాయుడు కొడుకుగా వచ్చాడు, కానీ ప్రూవెన్ ఫస్ట్ అవకాశం లేదు తన క్రెడెన్షియల్ ప్రూవ్ చేసుకోవడానికి. సెకండ్ టర్మ్ ఏంటంటే రాటు తేలటానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది, పెద్ద ఎత్తున వైసీపీ నుంచి దాడి మొదలైంది, వ్యక్తిగతంగా లోకేష్ దాడి గురయ్యాడు, పార్టీ గురైంది. ఆ టైంలో అడ్వాంటేజ్ వచ్చింది. తర్వాత ఇప్పుడు థర్డ్ టైంకి వచ్చే వరకు తన ప్రధాన ప్రత్యర్థి తీవ్రమైన దెబ్బ తగిలి ఉన్న సమయంలో లోకేష్ ఫైనల్ ఎవల్యూషన్ చదువుతుంది. ఫేజ్ రెవల్యూషన్ మొత్తం 3 phases. ఫేజ్ 1 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ ఫేజ్ వీకెస్ట్ ఫేజ్ ఫర్ లోకేష్. ఆయన పర్సనల్ గా క్రెడెన్షియల్ ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు. సెకండ్ ఫేజ్ రాటు తెల్లటానికి ఉపయోగపడింది, ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది కనుక. థర్డ్ ఫేజ్ వచ్చే వరకు ఏమైంది అంటే వైసీపీ కంప్లీట్ గా ఓడిపోయి ఉండడం వల్ల డామినేషన్ కు స్కోప్ వచ్చింది. ఇక లోకేష్ ఫుట్బాల్ ఆడటానికి అవకాశం వచ్చింది. సో ఈ థర్డ్ ఫేజ్కి వచ్చే వరకు ఏంటంటే అప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు కనుక, ఎమ్మెల్యేగా గెలిచాడు, యువగలం పాదయాత్ర చేశాడు, దాంతో లోకేష్ కు అడ్వాంటేజ్ గా మారింది. ఇది ఫోర్త్ ఫ్యాక్టర్. ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటంటే గవర్నెన్స్ ఫ్యాక్టర్. గవర్నెన్స్ లో తనదైన ముద్ర వేసుకోవడంలో 2 ఆప్షన్స్ లోకేష్కి ఉండే. ఒక ఆప్షన్ చంద్రబాబు నాయుడు మాటల్లో నడవడం, ఐటీ, ఇన్వెస్ట్మెంట్, అంటే తండ్రి ఇమేజ్ ను కంటిన్యూటీ అండ్ చేంజ్ అంటారు, అదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కంప్లీట్లీ డిఫరెంట్ మౌల్లోకి వెళ్ళి ఆ కంప్లీట్ డిఫరెంట్ మౌల్లో కూడా తన సామర్థ్యాన్ని చూపెట్టడం. ఈ రెండిట్లో ఆయన మొదటి ఆప్షన్ ఎంచుకున్నాడు, అంటే తండ్రి మాటలు.
వాస్తవంగా నాలాంటి వాళ్ళు చెప్పింది సెకండ్ దాంట్లో కనుక వెళ్ళి ఉంటే మీకు ఇంకా లోకేష్ కు భారీగా అడ్వాంటేజ్ వచ్చేది. కానీ అందులో రిస్క్ కూడా ఉంది. అందులో సక్సెస్ కావడం ఛాలెంజ్, ఇందులో సక్సెస్ కావడం సులభం. మీకు ఉదాహరణకు తండ్రికో వ్యాపారం ఉంటుంది, తన కొడుకు వచ్చి ఆ వ్యాపారంలో చేరి ఆ తండ్రి వ్యాపారాన్ని పెంచుతాడు. సో అదొక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే తండ్రితో సంబంధం లేకుండా కొత్త వ్యాపారం మొదలుపెట్టి అందులో సక్సెస్ అయి తండ్రిని మించిన కొడుకుగా ప్రూవ్ చేసుకుంటాడు. ఈ రెండు ఆప్షన్లు ఉంటాయి. వాస్తవంగా సెకండ్ ఆప్షన్ ఇస్ మచ్ బెటర్. అంటే తండ్రి వ్యాపారంతో సంబంధం లేకుండా తానే సొంతగా వ్యాపారం పెట్టుకొని సక్సెస్ కావడం, సినిమాలలో చూపెడతారు చూడండి. సో అలా, కానీ అది రిస్క్తో కూడా కూడుకుంది, ఫెయిల్ కూడా కావచ్చు కదా. సో అందుకే ఇదేమో ఈజీ ప్రాసెస్, ఇది రిస్క్ లేని బెనిఫిట్ ఉన్న ప్రాసెస్. ఈ ప్రాసెస్ను లోకేష్ ఎన్నుకున్నాడు, ఫిఫ్త్ ప్రాసెస్. అందుకే తండ్రి బాటలోనే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ లీడర్గా, రిఫార్మ్స్ ఫ్రెండ్లీ లీడర్గా, మీకు ఐటీ టెక్నాలజీ ఫ్రెండ్లీ లీడర్గా, సో చంద్రబాబు నాయుడు ఇమేజ్కు కంటిన్యూటీ విత్ అడిషన్ అనేటువంటి ట్రెండ్ గవర్నెన్స్ ఉపయోగించుకున్నాడు. సో ఈ ఫిఫ్త్ ఫ్యాక్టర్, ఈ 5 ఫ్యాక్టర్స్ వల్ల లోకేష్ ఎవల్యూషన్ అనేది చాలా క్లియర్గా ఎమర్జ్ అయింది. సో మొదటిది ఫ్యామిలీ సక్సెషన్ బ్యాటిల్లో లోకేష్ దాకా రాకముందే చంద్రబాబు నాయుడు రిజాల్వ్ చేశాడు. మీకు అలయన్సెస్ ఫ్యాక్టర్స్ ఉపయోగపడ్డాయి, మీకు పొలిటికల్ కాంటెక్స్ట్ ఉపయోగపడ్డది, పర్సనల్ అండ్ పొలిటికల్ ఎవల్యూషన్ సాధ్యమైంది, గవర్నెన్స్లో కూడా తాను ఎంచుకున్న బాటలో సక్సెస్ అవుతున్నాడు. సో ఇవన్నీ కలిపిన తర్వాత ఆరవది పొలిటికల్ అండ్ మీడియా ఈకో సిస్టమ్ ఉంటుంది. సో ఏ పార్టీకైనా ఏ నాయకుడినైనా ప్రజెంట్ చేసేటప్పుడు ఈ ఈకో సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా ఉంది, లొకేషను ప్రజెంట్ చేయడానికి సోషల్ మీడియా బలంగా ఉంది, పార్టీకి బలమైనటువంటి శ్రేణులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఆయనకు పోటీ లేదు. మీకు ఇంకెవరన్నా ఉంటే చర్చ వచ్చేది. ఇప్పుడు టీఆర్ఎస్లో ఫాలోయింగ్లోనైనా మీకు కేటీఆర్, హరీష్ రావా, కేటీఆర్ కవితనా అనే చర్చ ఉంది. ఎక్కడ చర్చ ఉంది? మీకు అన్అసేలబుల్ లీడర్గా లోకేష్ ఉన్నాడు. సో ఈ 6th ఫ్యాక్టర్ ఏంటంటే పార్టీ అండ్ ఇట్స్ ఇకో సిస్టంలో లోకేష్కు తిరుగులేని పరిస్థితి, పోటీ లేదు. ఈ 6 ఫ్యాక్టర్స్ లోకేష్ ఇన్స్టలేషన్కు ఇక దాదాపు ఎనీ టైం చంద్రబాబు నాయుడు చాయిస్, అది టైమింగ్ ఇది చంద్రబాబు నాయుడు చాయిసే తప్ప ఎవ్రీథింగ్ ఇస్ ప్రిపేర్డ్, రంగం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడు ఇష్టం రిబ్బన్ ఎప్పుడు కట్ చేస్తాడు, దానికి ఆయన ఇష్టం అది. సో ఆయన డిసైడ్ చేసుకోవాలి పట్టాభిషేకానికి ముహూర్తాన్ని. దట్ ఇస్ ద పర్సనల్ చాయిస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు.